नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। త్రికూటేశ్వర స్వామి క్షేత్రం ప్రతినిత్యం ఉత్సవ వైభవం కనిపిస్తుంది. అయితే ప్రతి ఏడాది మహాశివరాత్రి వేళ జరిగే ప్రభోత్సవం జగద్విఖ్యాతిగాంచింది. స్వామివారి ప్రభలు అర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఈ సమయంలో కోటప్పకొండ క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతి వశంకరం. కోటప్పకొండ క్షేత్రం అతి పురాతనమైంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రాల్లో ఈ శైవధామం విశిష్టమైంది. 3 కొండల మధ్య వెలిసిన ఈ స్వామిని త్రికూటేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. మహాప్రాశస్త్యం ఉన్న కోటప్పకొండకి రావాలంటే భక్తులు అనేక మార్గాలను ఆచరిస్తూ ఉంటారు. కొందరు కాలినడకన వస్తూ ఉంటారు, కొందరు వాహనాల్లో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే ప్రధానంగా మెట్ల మార్గానికి చాలా ప్రాశస్త్యం ఉంది. వాళ్ళు మొక్కుకున్న మొక్కులు కనుక అయితే పసుపు కుంకాలతో నివేదన చేస్తూ ప్రతి మెట్టుకు పూజ చేస్తూ దర్శనానికి వస్తారు. అలా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ముందుగా ఆయన పరమ పవిత్రమైన భక్తురాలు ఆనందవల్లి దర్శనాన్ని చేసుకుని తర్వాత స్వామి దర్శనానికి వేంచేస్తారు. మరి మనము దర్శించుకుందామా? ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम नमः शिवाय। संपूर्ण अनुग्रह प्रसादेन सर्वदा सर्वकार्येषु अनुग्रह प्रसादेन श्री आनंदवल्ली देवता अनुग्रह पूजां च करिष्ये। స్వామి దర్శనానికి కొంతమంది భక్తులు కాలినడకన వస్తూ ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్లుగానే పసుపు కుంకుమలతో మెట్టు పూజ చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఎన్నాళ్ళ నుంచి స్వామివారితో వీరికి అనుబంధం ఉంది, వీరి అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేమండి గుంటూరు జిల్లా పర్చూరు మండలం నుంచి వస్తున్నామండి. ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నాము. మేము కాలినడక ప్రతి సంవత్సరం వస్తామని గడప పూజలు చేసుకుంటూ వస్తాం. మాకు స్వామి మంచిగా చూస్తున్నారు. అందుకోసమని ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ స్వామి దర్శనానికి మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్నాము. మేము ఏటా ఒక 50-60 మంది దాకా వస్తాం. ఈ సంవత్సరం కూడా అలానే వచ్చేసాం. ఓకే, మీరండి? మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాం. ప్రతి ఇయర్ ఇలా ఏంటి మెట్టు పూజ ప్రాముఖ్యత ఏంటి? అంటే స్వామి మాకు మంచిగా బాగా చూస్తున్నారని చెప్పి అని చేస్తాం. ఓకే, అంటే ఏదైనా మొక్కుకున్నప్పుడు అది అయితే అవునవును అది చేసుకుంటూ వస్తారు. ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక మనసులో అనుకున్నాం అనుకోండి, అది మాకు జరుగుతూ ఉంది. దానికోసమని ప్రతి సంవత్సరం రావటం, ఒక అర్జీ పెట్టడం, అది అయిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్ళటం, అంతేనా? అట్లా ఏం కాదు, స్వామిని ఏం మర్చిపోము. మేమేది ఆశించి ఏం చేయట్లేదు, దేవుని భక్తి కోసమే వస్తున్నాం. రైట్, హ్యాపీ దర్శనం అండి. థ్యాంక్ యూ. స్వామి మీద భక్తితోనే ప్రతి సంవత్సరం తాము దర్శనానికి వస్తూ ఉన్నామని, స్వామి మహిమ వల్ల వారి జీవితాల్లో చక్కటి అద్భుతాలు జరిగాయని భక్తులు అభిప్రాయపడుతూ ఉన్నారు. नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। కోటప్పకొండలో కొలువైన స్వామికి త్రికూటేశ్వర స్వామిగా పేరెలా వచ్చింది, అసలు ఈ ఐతిహ్యం ఏం చెప్తుంది, స్థల పురాణం ఏమంటుంది, ఈ వివరాలు మనకు అందించేందుకు ఆలయ అర్చకులు అప్పయ్య గురుకుల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వారు తరతరాలుగా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన వారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
దక్షయజ్ఞంలో ద్రాక్షాయణం వారు అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసం నుండి వీడి ఈ భూలోకానికి తెచ్చి ఈ త్రిపురాది పర్వతం మీద బ్రహ్మచర్యంగా తపస్సు చేసుకున్నాడండి భార్యావియోగ అనంతరం. తర్వాత ఈ యొక్క దేవాలయానికి ఉత్తర భాగంలో ఎత్తైన శిఖరం మీద రుద్ర శిఖరం అనబడుతుంది. అక్కడ ఫస్ట్ పూర్వం తపస్సు చేసుకుంది. తర్వాత ఎప్పుడైతే కైలాసం వీడి భూలోకానికి తెచ్చి ఈ పరమేశ్వరుడు సన్యాసి రూపంగా తపస్సు చేస్తున్నాడో బ్రహ్మ విష్ణువులు కూడా కైలాసానికి వెళ్ళి చూసినప్పటికీ పరమేశ్వరుడు లేకపోయేటప్పటికీ నందీశ్వరుని అడిగి తెలుసుకొని తర్వాత భూలోకానికి తెచ్చి ఈ శిఖరాల మీద తపస్సు చేసుకున్నాడు. ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే పైకి దిగి వస్తున్నాడో వాళ్ళ లోకానికి వెళ్ళాలనుకున్నారో అప్పుడు అక్కడ ఆత్మలింగాన్ని ఇచ్చాట. అప్పుడు బ్రహ్మదేవుడి గారట, మరి నేను ఇక్కడ తపస్సు చేశాను కదా, ఈ తపస్సు ఫలితం భక్తులకు ఎట్లా చెందాలి అని అంటే, నేను అటు విష్ణుమూర్తి చేసిన శిఖరం మీద కాకుండా నా శిఖరం మీద కాకుండా నీవు కూర్చున్న శిఖరం మీద పూజ అందుకుంటాను నేను అని చెప్పని ఇక్కడ అందుకుంటున్నట్టు ఆయన ఆ రోజు నుంచి కూడా. అందుకనే మన భక్తులందరూ కూడా మెట్ల పూజ చేసుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ మెట్ల పూజ విశేషం ఏంటంటే ఆ యొక్క బ్రహ్మదేవుడు చెందుతుంది. ఆ బ్రహ్మ యొక్క తపస్సు యొక్క అనుగ్రహం వాళ్ళ భక్తులు కలుగుతుంది. తర్వాత శివ దర్శనం చేసుకుంటారు. తర్వాత విష్ణుమూర్తి అడిగాట, మరి నేను తపస్సు చేశాను కదా, మరి నా తపస్సు ఫలితం ఎట్లా జరుగుతుంది అంటే, ఆయన దగ్గర ఉన్న త్రిశూలం కూడా కొండను పొడిచాడని. అక్కడ త్రిశూలాకారంగానే ఉంటుంది ఆ కోనేరు. అక్కడ ఎవరైతే స్నానం ఆచరిసి నా దర్శనం చేసుకుంటారో పాప విమోచన అయిపోతుంది. అక్కడ స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. ఇది పాప విమోచనేశ్వరాలయంగా పేరు పడింది. పాప వినాశనం కోనేరు అంటారు. మాకు కార్తీక మాసము నెల రోజులు మాసం మొత్తం కూడా పర్వదినాలే కాబట్టి ముఖ్యంగా జ్వాలాతోరణం చెప్పని పౌర్ణమి రోజున జ్వాలాతోరణం చేస్తారమ్మా, మహావైభవంగా చేస్తారు. రెండోది తొలి ఏకాదశి మనం ఆషాఢ మాసంలో వస్తుంది దాదాపు. ఆ తొలి ఏకాదశి రోజు ఇక్కడ ప్రాధాన్యతగా ఉంటుంది. రెండోది వైశాఖ పౌర్ణమి రోజు మల్లెపూల పూజ అని చెప్పని చేస్తారమ్మా. అది చాలా కింటాలతోటి ఎక్కువ కింటాలతో స్వామివారి మునిగేటట్టుగా స్వామివారికి చేస్తారమ్మా. రెండోది ఆర్ద్రోత్సవం అని చెప్పని చేస్తాం. ఆర్ద్రా నక్షత్రానికి శివుడి యొక్క పుట్టిన నక్షత్రం రోజున ఆర్ద్రా నక్షత్రంలో పుట్టాడని చెప్పని చెప్తూ ఉంటారు. ఆ రోజున స్వామివారికి మహాద్రవ్యాలతోటి మహారుద్రాభిషేకం చేస్తారు. అంటే దాని మహారుద్రాభిషేకం అని చెప్పంటే 100 యొక్క రుద్రాలు దాటిపోతే మహారుద్రం. అది శతరుద్రం అయితే 400 రుద్రాలు, దానికని దాటిపోతే అంటే మహారుద్రం. ఆ మహారుద్రాభిషేకం జరగడం విశేషం. కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఈ కోటప్పకొండ దివ్యక్షేత్రంలో ఆ మహాదేవుల వారు త్రికోటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ప్రకృతి అందాల మధ్య చక్కటి రమణీయతల మధ్య స్వామి దర్శనాన్ని కోరుతూ ఎంతోమంది భక్తులు రోజు కోకొల్లలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని చాలామంది భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. మరి ఆలస్యం చేయకుండా స్వామివారిని దర్శించుకుందామా? ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. శైవ క్షేత్రాలన్నింటిలోనూ స్వామివారి వాహనంగా నందీశ్వరులు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో కూడా గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో స్వామివారు ఏం చేసుకున్నారు, నిత్యం స్వామి దర్శనంలో తరిస్తూ ఉన్నారు. ఆయన దర్శనం కూడా మహాపుణ్యం. మరి ఆయన దర్శనం కూడా చేసుకున్నాం కనుక స్వామి దర్శనానికి వచ్చారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ.
త్రిమూర్తులు తపస్సును ఆచరించినటువంటి దివ్యస్థలి. స్వామి జ్ఞానముద్రలో లింగాకారంగా ఉద్భవించినటువంటి దివ్య క్షేత్రం ఈ త్రికూటేశ్వర ఆలయం. ఇక్కడికి వచ్చినంత మాత్రానే భక్తుల పాపాలు పటాపంచలై వారికి జ్ఞానం ప్రసాదితమవుతుందనింది పురాణ ఐతిహ్యాల ద్వారా తెలుస్తున్న విషయం. అలాగే గర్భాలయంలో మనం ఇప్పుడు దర్శనం చేసుకుని వస్తూ ఉన్నాం. కుడివైపున సిద్ధి బుద్ధుల్ని ప్రసాదించే విఘ్నేశ్వరుడితో పాటు ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైతం దర్శనం ఇస్తూ ఉన్నారు. వారి ఇరువురితో స్వామి దర్శనం మనకు కలగడం మహాభాగ్యం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఆ స్వామివారు భృగుమహర్షి శాపం వల్ల భూలోకంలో నీకు నిజస్వరూపంగా పూజల పురస్కారాలు లేకుండా ఉండుగాక అని చెప్పి శపించినందువల్ల దేవతలందరూ కూడా పరమేశ్వరుని అడిగితే భూలోకంలో మీరు కలియుగం రాబోతున్నది కాబట్టి కలియుగంలో మీరు ఏ రూపం దాల్చబోతున్నారు అంటే సృష్టికి మూలాధారం ఏదైతే ఉందో అదే నా రూపం అన్నాడు. అప్పుడు ఈ యొక్క దేవతంత్రకుడి లింగాకార స్వరూపాన్ని ఇచ్చాడు. అంటే స్త్రీ యొక్క పురుషుల యొక్క సంయోగం వల్ల జీవుడు ఏర్పడతాడు కాబట్టి బిందువు ఏర్పడుతున్నాడు. జీవోదేవ సనాతన అంటే జీవుడే పరమాత్మ స్వరూపంగా ఉంది కాబట్టి ఈ జీవరాశులన్నీ కూడా అందుకని చెప్పని ఆ లింగాకార స్వరూపాన్ని ఆవిర్భవించేశారమ్మా. ఆ లింగాకార రూపంలోకి ఆయన యొక్క అంతరం వచ్చినప్పటికీ ఆ రోజున లింగోద్భవ కాలము అంటారు. అంటే మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ఆ లింగ రూపం దాల్చిన రోజు. అంటే ఈ యొక్క భక్త జనం అందరూ కూడా స్వామివారు కైలాసం వీడి మనందరిని రక్షించడం కోసం అని చెప్పి భూలోకానికి వస్తున్నాడు కాబట్టి మన బాధల మొత్తం కూడా తీరిపోతాయని చెప్పి సంతోషంతో ఎదురు చూస్తున్నారు దాకా. ఆ జాగం చేయడం కోసం అని చెప్పని భజనలు, హరికథా కాలక్షేపాలు, పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలన్నీ కూడా కాలక్షేపాలు చేసుకుంటూ ఆ స్వామివారు వచ్చిన తర్వాత స్వామివారికి పూజా పురస్కారాలు చేసుకొని ఆ తెల్లవారు మొత్తం కూడా జాగరణ చేసుకోవడం కోసమే చేస్తూ ఉండేవాళ్ళు. రెండోది ఈ స్వామివారికి ప్రభలు కట్టడం అనేది చాలా ముఖ్య విశేషం. ఈ స్వామివారికి అంటే ఆ రోజుల్లో 3 రేఖలు నిలువుగా పెట్టేసి అడ్డరేఖలు 5గా పెట్టేసి వీపు కట్టుకుని వచ్చేవాళ్ళు. వీపు ప్రభలు అనేవాళ్ళు. ఆ ప్రభలు అంటే ఈ యొక్క జీవాత్మ ఇన్ని దేహంలో ఉన్నాడు, దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇంట్లో ఉన్నాడు పరమాత్మ స్వరూపము అని చెప్పని స్వామి ఇది నువ్వు ఇచ్చిన శరీరము కాబట్టి నీకే అర్పితం చేస్తున్నామని చెప్పని ఆ ప్రభను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు. కోటి వేల్పుల అండ కోటప్ప కొండ అంటూ ఆ రోజులో బాపు గారు కూడా స్వామి భక్తిలో పరవశించి ఇలాంటి అద్భుతమైన చిత్రాలను వేశారు. మొత్తం పురాణ ఐతిహ్యాన్ని మనకు తెలిపేటువంటి చిత్రాలని వేసుంచారు. ఆలయ అధికారులు కూడా ఈ చిత్రాలని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తూ ఉన్నారు. అలాగే గర్భాలయంలో స్వామివారు యోగలింగాకారంలో అటువైపు వినాయకుడితో పాటు ఇటువైపు కుమారస్వాములతో వేంచేసి తన దర్శనానికి వచ్చే భక్తులకి చక్కని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ చక్కని దర్శనాన్ని ఇస్తూ మోక్షం వైపు నడిపిస్తూ ఉన్నారు. పూర్వం యోగముద్రలో ధ్యానం చేసుకుంటున్న స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వాళ్ళ ప్రేమ కొలది, భక్తి కొలది పాలు, పళ్ళు నైవేద్యంగా తీసుకువచ్చేవారు. అదే ఆనవాయితీని ఇంకా కొనసాగిస్తూ ఇప్పటికీ వచ్చే భక్తులు వారి కోరికలు నెరవేరిన పక్షంలో స్వామివారికి పొంగళ్ళు సమర్పించుకుంటూ ఇక్కడే పొంగళ్ళు వండుకొని స్వామివారికి నివేదన చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటాన్ని మనం గమనించవచ్చు. త్రికూటేశ్వరుడిగా మనకు దర్శనం ఇస్తున్న స్వామి కొన్ని యుగాల క్రితమే ఇక్కడ కొలువై ఉన్నారు. దక్షయజ్ఞం తర్వాత సతీ వియోగానికి లోనైన స్వామి ఇక్కడికి బాలుడి రూపంలో వచ్చి లింగాకారంలో జ్ఞానముద్రలో లీనమైపోయారనింది పురాణ ఐతిహ్యం. అయితే సతీ వియోగంతో వచ్చి ఇక్కడ లీనమైపోవడం కారణంగా అమ్మవారు లేకపోవటం విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం మతాలకు సంబంధించింది కాదు, అభిమతాలకు సంబంధించింది. స్వామివారు ఎటువంటి మహిమలు వారి జీవితాల్లో చూపించారో తెలియడానికి, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయనే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న మత సామరస్యం చూస్తే అదే అర్థమైపోతుంది.
ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనకు వివరించడానికి కోసం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో భక్తులకి త్రాగడానికి మంచినీటి వసతి, ఉండటానికి అకామిడేషన్స్, నీడగా ఉండటానికి ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వలన, తరువాత వాళ్ళకి ఉచిత ప్రసాదముల ఏర్పాటు, ఉచిత మంచినీటి ప్యాకెట్స్, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ వాళ్ళ సహకారంతో పైన వెహికల్స్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా మేము రద్దు చేసి కేవలం భక్తులందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే విధంగా వాళ్ళకి ఆర్టీసీ బస్సులు 40 బస్సులు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీలు కూడా కార్లలో రాకుండా వాళ్ళకి హైటెక్ బస్సులు ఏర్పాటు చేసి ఒక 10 విఐపీలు కానీ ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా ఆ హైటెక్ బస్సుల్లో వాళ్ళకి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి కార్లలో మాత్రమే రావాలి. ట్రాఫిక్ని రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది. జ్ఞానయోగ ప్రదాయకుడుగా పూజలు అందుకుంటున్న స్వామి ప్రకృతి అందాల నడుమ సేద తీరుతూ ఉన్నాడు. ఈ క్షేత్ర దర్శనం మహాముక్తి ప్రదాయకం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.